తెర్రే నీ కవల పడాదే. ప్యాకెట్ లో డబ్బులు గెలిచి గాలి రౌండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీ బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. దొంగనే గురు, నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళ సంగతి మనం చూస్తాం. వేరా గుర్రు, నువ్వేం కంగారు పడకు. ఇంకో హాఫ్ కొట్టొచ్చానంటే అదర్స్, అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏడిసావు, వాళ్ళ పని నేను చెప్తాను. గోవింద కుమార్, నా డబ్బేది? డబ్బేంటి? ఎవరు నువ్వు? యార్ని? కౌన్ హై? హూ ఆర్ యు? హూ ఆర్ యు? నువ్వు బుక్ చేయని హీరో. ఒరే సత్యనారాయణ, పేరు పెట్టుకుంటే కదరా కొట్టు. ఒరే అమితాబ్ బచ్చన్ మారు. ఒరే శివాజీ అడి. నన్ను కాదురా బాబు. ఏరా, నువ్వు సత్యనారాయణవా? ఎవరుడాని? శివాజీ గణేష్నా? క్యారే బేటే, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ అన్నారు. నేనెవరో ఇప్పటికైనా గుర్తొచ్చిన? భారీ సినిమా హీరో వేషం. ఇంకా కొట్టకు, పూర్వజన్మ గుర్తుకొస్తుంది. ఇదిగో నీ బ్యాలెన్స్ డబ్బులు. జోహార్ గురు, జోహార్. నిన్ను నేను కాపాడవేడు గురు, నువ్వే నన్ను కాపాడు. ఎక్కింది దిగిపోయింది. ఈ శుభ సందర్భంలో మన ఇద్దరం కలిసి ఫుల్ కొట్టేద్దాం. నాకు అలవాట్లేదు. లేకపోతే ఒక హాఫ్ ఏర్పాటు చేయ గురు. ఆ పనికైతే చచ్చినా ఇవ్వను. ఈ 5 రూపాయలు తీసుకుని హోటల్లో కాఫీ తాగి ఇంటికి ఏమైనా తీసుకెళ్ళి. అమాయకుడు. ఏమిటి? అది కాదు సార్, చెప్పులు అరిగిపోయేలా తిరిగాను. ఒక్కడు ఒక వేషం లేదు సార్. సార్ నాకు స్టేజ్ అనుభవం బ్రహ్మాండంగా ఉంది సార్. చూడు మిస్టర్, స్టేజీ వేరు, సినిమా వేరు. ఎంబీబీఎస్ చదువుతూ వచ్చానని చెప్పావే, శుభ్రంగా చదువు పూర్తి చేసుకుని డాక్టర్ కావాల్సిన వాడివి యాక్టర్ అవుదామని చెప్పి పేషెంట్ అయిపోయావు. నా కోసం సోన్ బాబు గారు వెయిట్ చేస్తున్నారు. చాలా పనులు ఉంటాయి, దయచేసి వెళ్ళు, తర్వాత కనపడు. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని నీలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించు. ఓకే సార్ 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 ఏమిటండి పొద్దు నుంచి నా ప్రాణాలు తీస్తున్నారు? ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకోండి. సరే సరే, వేషానికే వచ్చింది. ఆఫీస్కి వచ్చి కనపడు. ఆఫీస్ ఎక్కడ సార్? సురేష్ ఆఫీస్ ఎక్కడా? సురేష్ ఆఫీస్ అన్నది తెలియదా? ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకయ్యా అలా తిరుగుతావు? మనిషి చూస్తే ముచ్చటగా ఉన్నావు. పోయి ఆఫీసులో అడ్రస్ ఇచ్చిపో, అవసరం వచ్చినప్పుడు కబుర్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళేసి. మంచిది. నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ సార్. రిలీజ్ అయితే మార్నింగ్ ఫస్ట్ టికెట్ నాదే సార్. నా పేరు రాజు సార్. సార్ థ్యాంక్ యూ సార్. నారాయణకి నాకు ఏదైనా వ్యాఖ్యానం రికమెండ్ చేయండి సార్. అయితే నేను రికమెండ్ చేసుకుంటే స్టార్ డైరెక్టర్ వస్తారు సార్. ఓకే. నా పేరు రాజు, మాది బెజవాడండి. నాకేదైనా ఒక వేషం ఇవ్వండి సార్. వేషం చెప్పి షూటింగ్ దగ్గరికి వస్తాలేకండి, ఇంటి దగ్గర కనపడండి. అది కాదండి, మీరు ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటారు కదా, ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటారు? నాకు యాక్టర్ వాళ్ళని ఇంట్రెస్ట్. సరేనయ్యా, ఇక్కడ వేషాలు ఉన్నారుగా మాకు. చాలా మందికి ఇచ్చారు కదా సార్, నాకు కూడా ఒకటి ఇవ్వండి. సినిమా తీయాలంటే కథ కావాలిగా. ఎప్పుడు దొరుకుతుందండి కథ? దొరికినప్పుడు దొరుకుతాయా? ఎప్పుడు దొరుకుతుందంటే పోనీ కథ నేను తెచ్చుకోనా? ఎక్కడి నుంచి? పాండి బజార్ నుంచా? కదండి సామాన్యం అనుకున్నావా? దానికి ఎంత ఆలోచించాలి? ఓ పంచి, మద్రాసులో సినిమా హాల్స్ ఉన్నాయి కదా, అన్నింటిలో సినిమాలు ఆడుతున్నాయి కదా, నువ్వు వీళ్ళు ఒక్కొక్క సినిమా చూడు, నీకే సినిమా నచ్చిందో, నీ క్యారెక్టర్ ఏది నచ్చుతుందో అది తెచ్చుకురా. ఆ పైన తీద్దాం.
వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా తెచ్చుకో. ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఎక్కడ దొరుకుతాడబ్బా? సార్ నమస్కారం సార్. ఎవరు? నేనే సార్. నువ్వు సరేనయ్యా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను యాక్టర్ని సార్. మీరు క్రైమ్ పిక్చర్లు చాలా బాగా తీస్తారు కదండి. నాకు డాన్స్ ఫైట్స్ బ్రహ్మాండంగా వచ్చు సార్. మీ పిక్చర్లో ఓ వేషం ఇప్పిస్తే. నీ పర్సనాలిటీ బానే ఉంది. వచ్చే నెల మొదటి వారంలో కనిపించు, చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. థ్యాంక్ యూ సార్. సారీ, స్పెషల్ ఆర్డినరీ? ఆర్డర్. ఆర్డినరీ. నువ్విచ్చిన డబ్బులో మిగిలింది ఈ 1 రూపాయి. నీ మంచి మనసుకు ప్రేమకు గుర్తుగా దీన్ని జీవితాంతం కాపాడుకుంటాను. ఏమండి చారివారు? చారివారి మధు అన్నట్టు నేను ఓడిపోయినట్టేనా? నా పంతం నెరవేరదా? అయితే నేను బ్రతకటమే అనవసరం. బాబు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. అమ్మాయి చదువు అయిపోయింది. నువ్వు అంటే ముహూర్తం పెట్టించాలని. నీకు ముందే చెప్పాను కదా సార్, గోల్డ్ మెడల్ తీసుకునే వరకు పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని. ఆ తర్వాత అయినా నువ్వు సరే అంటే మాకు తృప్తిగా ఉంటుంది బాబు. ఇప్పుడు సరే అనకపోయినా కాదనలేదుగా. చాలా సంతోషం. వస్తాను బాబు. ఎవడో నాలాంటి దురదృష్టవంతులాగే ఉన్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. బ్రహ్మాండం బ్రహ్మాండం. కడుపు నిండింది. ఆపవయ్యా, ఆపు. అయ్యో, 7 గుంటలవాడ వెంకట్రమణ పిలిచారా సార్? నిన్ను కాదురా, దేవుడిని. రాడు సార్. ఇదేదో సినిమా షూటింగ్ లా ఉందే. ఇదిగో చూడండి డైరెక్టర్ గారు. ఏంటండి? శాంతించండి. ఈ కొత్త మొహాల్ని పెట్టి తీస్తే శాంతి కాదు, వాంతి వస్తుంది. అదేమిటండి అలా అంటారు? మీరు కొత్త మొహాలతో తీసిన పిక్చరే కదా 7 వారాలు పోయింది. అవును, శనివారం నుంచి శుక్రవారం దాకా 7 వారాలు ఆడింది. అది ఆర్ట్ ఫిలిం సార్. అవునరా, ఆర్ట్ ఫిలిం. అందుకే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వీడెందుకు వస్తున్నాడు సార్? నీకు యాక్టింగ్ వస్తుందో రాదో, కుర్చీలు మాత్రం వస్తున్నాయి. ఎందుకయ్యా ప్రాణం చేస్తున్నావు? సార్, ఈ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? పూర్తి అవగానే. ఎప్పుడు పూర్తి అవుతుంది సార్? రిలీజ్ అయ్యడానికి ముందు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? నువ్వు సచ్చిన తర్వాత. డైరెక్టర్ గారు, మీరు ఇరిటేట్ కాకండి. ఇతని మీద నాకెందుకంటే ఇరిటేషన్? అసలు నాకే పోలీస్ కంప్లైంట్. ఇదిగో బాబు, ఇది పవిత్రమైన డైలాగు. బాగా అనుభవించి అనుభవించి ఏడ్చి ఏడ్చి ఈ కూవం రివర్ లోకి దూకి చచ్చిపోవాలి. ఎప్పుడు పైకి వస్తాను సార్? నువ్వు రావు. ఉదయం 10 గంటలకి బాగా ఉబ్బిపోయి నీ శవం పైకి వస్తుంది. ఓకే, ఐఎమ్ రెడీ. ఓకేనా? క్లాపింగ్ క్లాపింగ్. స్టార్ట్ సన్. కెమెరా. డిగ్రీ ఎంఏ ఎంఏ డిగ్రీ పనికిరాని డిగ్రీ. ఒరేయ్, అరిగిపోయిన రికార్డులో ఒకటే చెప్తున్నావే. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. నా వల్ల కాదు. ఇది నా వల్ల కాదు. కంపెనీ పడతా పోతున్నాడు. రా, పట్టుకోండి రా. ఆహా, యాక్టింగ్ కోసమే చచ్చిపోయాడు.
వెళ్ళిపోయాడు ఒక్కడు డైలాగ్ పూర్తి చేయకుండా. బట్లు కూడా తడిచిపోయింది. సార్ 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 ఆ వేషం నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను. నువ్వెవరవయ్యా? నా పేరు రాజు సార్, నేను కూడా యాక్టర్. అవును, ఇంతవరకు ఆ ట్రాక్టర్ మనల్ని దున్ని పోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వేం చేస్తావు? నేను అలా దున్నాను సార్, నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. నిండా ములికాకి తలేండి సార్, ఒకసారి ట్రై చేయండి. నాకేం పోయిందండి, డబ్బు మీది, ఫిలిం మీది. సార్ పర్సనాలిటీ బాగుంది, గెటప్ కూడా కరెక్ట్ ఉందండి. గెటప్ సంగతి తర్వాత చూద్దాం గానీ ముందు డైలాగ్ ఇవ్వయ్యా. అలాగే సార్. బాగా చదువుకోమని చెప్పు. 3 గంటల తర్వాత నన్ను పిలువు. అలాగే సార్. సార్ ఏ, నువ్వు పారిపోతావా? డైలాగ్ వచ్చేసింది సార్, నేను రెడీ. రెడీయా? సార్ రెడీయా? కరయో వైష్ణవ మాయో ప్రొడ్యూసర్ గారు రెడీ అట. టేక్ చేయండి సార్. అయితే కెమెరా ముందు పోయి నిలబడు. ఇది MA డిగ్రీ. జీవితానికి పనికిరాని ఈ కాగితం ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? రాత్రనక పగలనక కడుపు కట్టుకుని కళ్ళు పోయేటట్టు చదివి దీంతో నేనేం సాధించాను? ఈ పాపిష్టి లోకం నా చదువుకు ఫలితంగా నాకేమిచ్చింది? ఛీ! బ్రతుకు బరువై బాధకు బలి అయి ఈ బ్రతకటం కన్నా చావటం మేలు, చావటం మేలు. రాజు, ఓ గుడ్, ఓకే, డబుల్ ఓకే. రాజు రాజు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. కాడన్ సుబ్బారావు గారు మనకి మంచి హీరో దొరికాడు. ఈ పిక్చర్ కి మాత్రమే కాదండి ఈయన హీరో, మనం తీయబోయే ప్రతి పిక్చర్ కి ఈయన హీరో. ఓ అవును సార్. ఇదిగో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా. గోపాల్ సార్ పార్టీ లెన్స్ వేసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చి కెమెరా అయిపోవాలి. ఓకే ఓకే సార్.